యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. Let's start. అనిల్ గారు క్షమించాలి, ఈ రౌండ్ లో మీరు అవుట్ అయిపోయారు. సో మీ అదృష్టాన్ని, టాలెంట్ ని నెక్స్ట్ రౌండ్ లో చూపించగలరని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ. అవర్ నెక్స్ట్ కపుల్ మిస్టర్ ఆనంద్ గారు అండ్ స్మైలీ గారు. అనయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విరాజ్. ఆనంద్ గారు, ఈ బ్లైండ్ ఫోల్డ్ నేను కట్టుకుంటాను. నువ్వా? అవును, నాకు మిమ్మల్ని గుర్తించడం పెద్ద కష్టమేమి కాదు. ఓకే స్మైలీ. మీ ఫోన్ మీ దగ్గరే ఉంది కదా? ఉంది. ఓకే, మీ దగ్గరే ఉండనివ్వండి. నా ఫోన్తో ఆనంద్ గారి నెంబర్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది. దాన్ని బట్టి కనిపెట్టిస్తాం. వెరీ సింపుల్. స్మైలీ గారు, మీరు క్లాత్ కట్టుకోండి. పదండి ఆనంద్ గారు, ఇక్కడ నిల్చోండి. రెడీ? Okay, come on. స్మైలీ గారు, సో సారీ అండి. ఆనంద్ గారు, నో వరీస్. నెక్స్ట్ రౌండ్ లో 5 పాయింట్స్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. స్మైలీ, ఐ ఓకే? ఏంటి ఆల్మోస్ట్ నన్ను టచ్ చేయడానికి వచ్చి సడన్ గా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయా? నెక్స్ట్ కపుల్ మిస్టర్ పృథ్వీ అండ్ మహాలక్ష్మి. పృథ్వీ గారు, నేను కట్టుకోనా? నో, నేనే కట్టుకుంటాను. చెప్పాను కదా, నువ్వు ఐస్కాంతం, నేను ఐరన్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ. తింగర్ సచ్చినోడా, మాట వరుసకైనా నువ్వే కట్టుకో అన్నా బయట పడిపోయేవాడివి కదరా. నీ దరిద్రం అలా ఉంది, ఏం చేద్దాం? మహి, నా కళ్ళకు గంతలు నువ్వే కట్టవా?
Okay, let's start. Okay, time is up. పృథ్వీ గారు, నెక్స్ట్ రౌండ్ లో చూసుకోండి మీ అదృష్టం ఎలా ఉందో. బట్ సారీ, ఈ రౌండ్ లో ఓడిపోయారు. వదలండి. ఇప్పుడు పట్టుకొని ఏం లాభం? మనం ఓడిపోయాం కదా. నీ మొహం, నా కళ్ళు మండిపోతున్నాయి, అందుకే నేను పట్టుకున్నా. మహి, నా వల్ల కావట్లేదు మహి, కళ్ళంతా మండిపోతున్నాయి. ఎందుకండి మీకు అంత కళ్ళమంట? ఓడిపోయావనా? ఈ అపజయం నా వల్ల కూడా కావడం లేదండి. మహి, ఈ కళ్ళమంట నువ్వు అనుకునే మంట కాదు మహి, ఏదో కళ్ళలో పడింది. మహి, నా వల్ల కావట్లేదు మహి. Our next couple, Arjun and Monica. మీరు అక్కడ ఉండండి. Let's start. ఓడిపోయారు. డోంట్ వరీ అర్జున్ గారు, నెక్స్ట్ రౌండ్ లో ట్రై చేయండి. డియర్ కపుల్స్, ఫస్ట్ రౌండ్ లో ఇంతవరకు పార్టిసిపేట్ చేసిన 5 కపుల్స్ ఓడిపోవడం జరిగింది. ఇంకా ఫైనల్ గా మిగిలిన ఒకే ఒక్క కపుల్. లెట్స్ వెల్కమ్ విరాజ్ గారు అండ్ చైత్ర గారు. నువ్వు ఎక్కడున్నా నీ గుండె చప్పుడు నా అడుగుల సవడితో ఏకమై నిన్ను నన్ను కలుపుతుంది. ఎన్ని అవాంతరాలెదురైనా నీ శ్వాస నా మనసుకి తాకుతూ నీ దగ్గరికి చేరుస్తాయి. Okay, let's start.
కన్నయ్య, నేను ఇక్కడే ఉన్నాను. నా మాటలు నీకు వినబడుతున్నాయా? వింటున్నాను చైత్ర, నువ్వు నాకు తెలుస్తున్నావు. నేను నిన్నే చూస్తున్నాను. కళ్ళతో చూసినట్టే అలా ఎలా చెప్తున్నారు? నా కళ్ళని మూసిన నా చైత్రను నేను చూడగలను. అయితే ఇప్పుడు చెప్పండి, ఎక్కడుందో కనుక్కోండి. ఇప్పుడు చెప్పండి. హలో, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. అనే ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆయన చెప్పేది నిజమా కాదో తెలియాలి కదా. ఫైన్. చూసావా స్మయి, విరాజ్ అంటే అది. వావ్, ఎక్సలెంట్, ఆసమ్ విరాజ్ గారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుప్పెట్లో నీటిని ఆపడం సాధ్యం కానట్టు విరాజ్ గారిని, తన భార్యని వేరు చేయటం ఎవ్వరూ ఆపలేరని ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో గెలిచిన ఏకైక జంట బ్యూటిఫుల్ విరాజ్ గారు అండ్ చైత్ర గారు. విరాజ్, చైత్ర, మీ గెలుపును నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు గెలవకూడదు. పృథ్వీ గారు, అలా గట్టి గట్టిగా అరిస్తే మెదడులో నరాలు చిట్లిపోతాయేమో. మహి, కళ్ళు మండిపోతున్నాయి. సూదులతో గుచ్చినట్లుంది. మెల్లిగా కళ్ళు తెరవండి పృథ్వీ గారు, కళ్ళను క్లీన్ చేయడానికి కుదురుతుంది. కళ్ళు మూసుకుని ఉంటేనే మండిపోతుంటే కళ్ళు ఎలా తెరిచేది మహి? మంటతో కళ్ళు కాలిపోతున్నాయి. నరకం కనబడుతుంది మహి, నరకం కనబడుతుంది. మహి,
మహి ఇక్కడ పృథ్వీ గారు అక్కడ ఉన్నావా? మండిపోతుంది మహి, మండిపోతుంది. నరకం కనబడుతుందా? ఇంకా ఇంకా చాలా కనబడతాయిరా. ఇలాగే చావు. ఇక నుంచి నువ్వు చేయబోయే ప్రతిదీ ఇలాగే నీకు పాపంలా చుట్టుకుంటుంది. చిత్రవద అనుభవిస్తూ ఉంటావు. ఏది నువ్వు అనుకున్నట్టు చెయ్యలేవు. నేను నిన్ను చెయ్యనివ్వను. ఏమైందండి అలా అరుస్తున్నారు? ఏమో తెలీదండి. ఇందాక కళ్ళు కనిపించకుండా గంతలు కట్టారు కదా, అందులో ఏముందో ఏంటో మంట మంట అని తేలు కుట్టినట్టు అరుస్తున్నారు. అయితే ఒకసారి కళ్ళు నీళ్ళలో పెట్టండి, ఏదైనా ఉంటే పోతుంది కదా. వద్దు వద్దు. అయితే కళ్ళు తీసి చేతికి ఇవ్వండి, వెళ్ళి కడుక్కొని వస్తాను. మహి, ఇది కన్ను అనుకున్నావా పెన్ను అనుకున్నావా తీసి ఇవ్వడానికి? మరి అందుకే అబ్బో గిబ్బో అనకుండా చెప్పింది చెయ్యండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. కొంచెం బకెట్తో నీళ్ళు తీసుకురారా. ఓకే మేడం. ఓకే, టేక్ కేర్ బ్రో. ఇక్కడ పెట్టు. పృథ్వీ గారు, కళ్ళు జాగ్రత్తగా పెట్టి టిక్కు టిక్కుమని మిటకరించండి. పృథ్వీ గారు ముందర. ఎక్కడ? ఇటు. ఇక్కడ మీ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. లెఫ్టా? ఎక్కడ? ఇటు పృథ్వీ గారు. పృథ్వీ గారు, అలా కాదు. కాసేపు అలాగే ఉంచండి, తల పైకెత్తకూడదు. నాకు ఊపిరి ఆడదు మహి. ఆడదంటే ఎలా? ఎన్నో ఆటలు ఆడించడం మీకు తెలుసు. ఊపిరి ఆడించడం పెద్ద విద్య. ఆడించండి. నా వల్ల కాదని చెప్తుంటే. పృథ్వీ గారు, అలా అంటే ఎలా చెప్పండి? ఒక పని చేయండి, మీరు తలని బకెట్లో పెట్టండి, నేను చేత్తో మీ తలని పట్టుకుంటా. ఓకేనా? ఊపిరి ఆడట్లేదా? ఏం పర్లేదు, నాకు మాత్రం హాయిగా ఉంది. ఏంటి పృథ్వీ గారు, ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉంది కదా? రిలాక్స్ అని పొందా కాసేపు అంటే చచ్చుండేవని తెలుసా? మీరు ఇప్పుడు ఇలా అయిపోతే ఎలా పృథ్వీ గారు? ఇంకా అనుభవించాల్సింది బోలెడుంది. ఏంటి? అదే పోటీల్లో పాల్గొని ఆడాల్సింది బోలెడుంది. ఎలా అని అంటున్నాను. ఇంకా పోటీనా? అవును పృథ్వీ గారు, ఎలాగైనా మనమే గెలవాలి. ఇప్పటి వరకు మా అక్క రాక్ స్టార్ ఉన్నారని తెలియక ఏదో ఆడేశాం. ఇప్పుడు వాళ్ళున్నారని తెలిసాక వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా మనం ఆడాలి పృథ్వీ గారు. ఈ పోటీలో ఆ పర్ఫెక్ట్ జోడి మనమే అవ్వాలి. నెక్స్ట్ పోటీకి ఎనర్జెటిక్ స్టార్ లా రెడీగా ఉండండి. విరాజ్, మంచి ఎనర్జీ వచ్చే ఫుడ్ ఆర్డర్ చేసుకోరా. నెక్స్ట్ లెవెల్ టోవాక్ అంట. అందులో గెలవాలంటే ఎనర్జీ ఉండాలి. అయినా మీ లవ్లోనే మీకు కావాల్సినంత ఎనర్జీ ఉందనుకో. ఇది ఫిజికల్గా అడిషనల్ ఎనర్జీ. అన్నయ్య, అరే మీరే ది బెస్ట్ కపుల్. అసలు ఇప్పటికీ సర్ప్రైజింగ్గా ఉంది. ఎలారా? కళ్ళు మూసుకొనున్నా చైత్ర ఎక్కడుంటే అక్కడికి అంత ఈజీగా ఎలా వెళ్ళగలిగావు? ఐ థింక్ లవ్కున్న పవర్ అయి ఉండాలి. అందుకే మీరే గెలుస్తూ ఉన్నారు. ఏమంటావు స్మైలీ? అవును అవును, మా ఆయనకి తమ్ముడు ఆవలింత తీసినా అదేదో అద్భుతమన్నట్టే ఉంటుంది. వీళ్ళు గెలవటమే భరించలేనట్టుందంటే దాని గురించి నా మొగుడి అభినందన సభ. కర్మరు బాబు. రే విరాజ్, ఫిక్స్ అయిపో. నెక్స్ట్ రౌండ్ నుంచి మేము సరదాగా పార్టిసిపేట్ చేయడం తప్ప మీకు మాత్రం కాంపిటీషన్ కాదు. ఇక్కడ బెస్ట్ కపుల్ మీరే. థ్యాంక్స్ అన్నయ్య. మీదే గెలుపు. అవునన్నయ్య, నీ మాటే నిజమవ్వాలి. ప్రస్తుతం ఈ గెలుపే మా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాం.
అందుకే ఇక్కడికి వచ్చాం. అవునరా, విఠల్ దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైంది? నిజాన్ని అమ్మకానికి పెట్టినవాడు వాడికి కావాల్సింది దక్కితేనే మనకు కావాల్సింది ఇస్తానన్నాడు. అంతకు మించి ఏముంటుందన్నయ్య? ఆనంద్ గారు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేసి మైలి. ఇక్కడ మనం గెలవడం కాదు, నా తమ్ముడు గెలుపుని చూడాలి. తప్పకుండానండి.